రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినోత్సవం అయితే నిర్వహించింది. ఈ వెన్నుపోటు దినోత్సవం ద్వారా భారీగా ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే కార్యక్రమం అయితే జరిగింది. అయితే ఎంతవరకు వైసీపీకి భారీ మైలేజ్ తెచ్చిపెట్టింది ఈ వెన్నుపోటు దినం అనేది ఇక్కడ కీలకమైన అంశం. ప్రధానంగా ఏడాది మాత్రమే అయింది, ఇంకా సర్కారు కుదురుకోలేదు. ఇంతలోనే అంత పెద్ద మాట అంటే వెన్నుపోటు అని జనంలోకి వెళ్ళడం మంచిదేనా అనే చర్చ కూడా నడుస్తోంది. 4 ఏళ్ల కాలం ప్రభుత్వానికి ఇంకా మిగిలింది. ఈలోగా అన్నీ సర్దుకుంటే కనుక పథకాలన్నీ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది ఇక వెన్నుపోటు దినమని అందరూ అంటున్నా జనంలో రియాక్షన్ ఏ మేరకు వస్తుంది అనేది కూడా ఒక చర్చ అయితే నడిచింది. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు అయితే అది వెన్నుపోటు దినం అవదు. ప్రజలు స్వచ్ఛందంగా రావాలి కదా అనేది ఇక్కడ కూటమి నాయకులు రేజ్ చేస్తున్న పాయింట్. కాకపోతే ఇక్కడ వైసీపీ నాయకులను వైసీపీ కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి ఇదే మా సక్సెస్ ఇదే మా మైలేజ్ అని అనుకుంటే అది శాశ్వతం కాదు. పైగా ఇంకా ఏడాదే అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ఒక 2 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో సగం పాలన పూర్తయిన తర్వాతే ఇలాంటి వెన్నుపోటు దినోత్సవాలు జరపాలా. కాకపోతే ఇక్కడ కంపారిజన్ ఏంటంటే ఇదే ఏడాదిలో వైసీపీ అధికారంలోకి వస్తే గతంలో మేము అమలు చేసేసాం కదా, మీరెందుకు అమలు చేయలేకపోతున్నారు, మీరెందుకు అమలు చేయలేదు అనేది ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచారు అనేది వైసీపీ కాన్సెప్ట్. కానీ తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి పార్టీలు జనం చెప్తున్నది ఏంటి, వాళ్ళ నాయకులు చెప్తున్నది ఏంటంటే ఇంకా సమయం ఉంది, ఈ లోపులోనే వెన్నుపోటు దినమాన్ని పెద్ద పెద్ద పేర్లు పెట్టేసి ఇలాంటి యాజిటేషన్స్ చేయడం ఒక రకంగా జనంలోకి రావడం వల్ల వచ్చే పొలిటికల్ మైలేజ్ ఎంతవరకు అన్న చర్చ. దానికి బదులుగా వైసీపీలో కూడా వెన్నుపోట్లు పొడుస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో జగన్కి వైసీపీలో కీలక నేతలు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. ఒక బాలినేని శ్రీనివాస్ కానీ లేదంటే అవన్ శ్రీనివాస్ కానీ లేదంటే ఇలాగ చాలామంది ఉన్నారు చెప్పుకుంటా పోతే. వాళ్ళందరూ పొడిచింది వెన్నుపోటు కదా, ముందు మీరు పార్టీలో జరుగుతున్న వెన్నుపోటుని సర్దిచెప్పుకోండి, చూసుకోండి. తర్వాత ప్రజలకి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందో లేదో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు.